బీఆర్ఎస్ నేతలు అలీబాబా 40 మంది దొంగల మాదిరి మహబూబాబాద్ లో నిర్వహించిన మహాధర్నా ప్రజాదరణ లేక వెలవెలబోయిందని ఎమ్మెల్యే మురళి నాయక్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాధర్నాకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం చూపకపోవడంతో నేతలు 150 వాహనాలలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరులను తరలించి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు. కానీ అధికారం కోల్పోయినటువంటి మీ మనసులో అధికారం కోల్పోయినట్టు ఆ సోయి లేక ఇవాళ కేవలం ప్రజలను లబ్ధిపొందడం కోసం ప్రజలను ఒక రకంగా వారిని విభజించి కేటీఆర్ గారితో పాటు ఉన్నటువంటి పాత అలీబాబా 40 దొంగలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సభ పెట్టే ముందు చూస్తే జనాలు 2000 కూడా లేకుండా చాలా పేలవగా సభ సరిగా లేదన్న విషయం తెలియగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15 కార్లను టార్గెట్లను పెట్టి ఆ కార్ల జనాలను తరలించండి అని చెప్పి ఇక్కడ సంబంధం లేని వారు దగ్గర ఒక 2500 మంది ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఇక్కడ జనాలు లేనని తెలిసి కేటీఆర్ గారు ఆయనతో పాటు 150 కార్ల ర్యాలీతో రావడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఏలినటువంటి రాజులాగా చాలా గొప్పగా చెప్పుకునే కేటీఆర్ ఒక చిన్న సభను కూడా విజయవంతం చేయలేకపోవడం అంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదమైన విషయం. వీళ్ళ పట్ల గిరిజనులకు ఎంత ప్రేమ మమకారం ఉందో ఈ సభ ద్వారా మీకు అందరికి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఆ సభను చూసి ఆయన కోపోద్రిక్తులై అసలు ఏ విషయం మాట్లాడాలో ఆయనకు అర్థం కాకుండా ఒక 10-15 నిమిషాలు మాట్లాడి వెంటనే ముగించుకొని వెళ్ళిపోయాడు. నేను ఒకటి చెప్తాను, ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా గిరిజనుల గురించి మాట్లాడతాడు. ఆయన లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల వ్యాపించాలి, ప్రతి గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి, సమానంగా హైదరాబాద్కు ధీటుగా ఉండాలని చెప్పేసి లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామన్న గొప్ప ఆలోచన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందే పలుమార్లు అక్కడ అధికారులు పోయి లగచర్లలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇక్కడ భూమి కావాలంటే వారు కూడా సానుకూలంగా స్పందించి అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం, ఎక్కడికైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుందో అదేవిధంగా మీకు భూమి కోల్పోతున్న వాళ్ళకు తిరిగి వేరే చోట భూమి ఇస్తామని చెప్పేసి, ఒకవేళ భూమి కాదు అనుకున్నప్పుడు 1కి 6 రేట్లు మేము భూమి ధర కట్టిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అక్కడ ఉన్న రైతులకు చెప్పడం జరిగింది. అక్కడున్న రైతులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే కేసీఆర్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరత పరచాలంటే లగచర్లనే ఒక ఆయుధంగా వాడుకుందామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎస్సీ ఎస్టీల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉసిగొల్పి లేని సమస్యను సృష్టించి అక్కడ వాస్తవానికి జరిగింది ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులు, భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో గుంట జాగలేని రైతులను కూడా ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు వాళ్ళకి పాలిచ్చే పిల్లలను కూడా దగ్గర రానివ్వకుండా వాళ్ళు ఒకరిని కొంతమందిని బయ్యారాం జైల్లో, కొంతమందిని కుర్వి జైల్లో ఇక్కడ అనేక రకాలుగా విభజించి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేసి అన్నాలు కూడా పెట్టకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కవిత కావచ్చు, లేకపోతే సత్యవతి రాఠోడ్ గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళు గుర్తుకురాలేదు? అప్పుడు ఢిల్లీ ఎందుకు వీళ్ళు చాలా దూరంలో ఉండేనా? అప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూ కబ్జాలకు అన్నింటినీ ఎండగట్టాలని గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతిదీ ప్రెస్ మీట్లు పెట్టి భారత్ రవి అనే కౌన్సిలరు చాలా చక్కగా ప్రతి ఒక్క సందర్భంలో వివరిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వానికి అది శంకర్ నాయక్ చెడ్డ పేరు. ఎందుకంటే చాలా వరకు శంకర్ నాయక్ అన్ని భూములన్నీ కబ్జా చేసిండని ఆయన గురించి కూడా పెడతా ఉంటే ఆయన ఏం చేసిండు,
ఈయనను ఇక్కడ ఉండొద్దని చెప్పేసి నానా రకాల హింసలు పెట్టి నడిబొడ్డున మధ్యాహ్నం 12 గంటలకు కొట్టి గొడ్డలతోటి కొట్టి చంపిన పోయిన. ముఖ్యంగా ఇప్పుడు A1 రేస్ ఏదైతే ఉందో మొదటి A1 ముద్దాయి కేటీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారికి మన జైలు శిక్ష పడడం ఖాయమని తెలిసి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి, ఇష్యూను డైవర్ట్ చేసి ఆ ఇష్యూ ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు మన కేటీఆర్ గారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మా గిరిజనులను పావులుగా వాడుకొని నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలని చూస్తున్నావు. మొత్తం ప్రజలకు తెలుసు, అలాగే ప్రభుత్వానికి కూడా తెలుసు. మీరు ఎన్ని నాటకాలు చేశారో ఆ నాటకాలన్నీ ఒక్కొక్కటిగా మేము తీస్తాం. మిమ్మల్ని మీకు జైల్లో ఉన్నటువంటి చువ్వలు లెక్క పెట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాం.